వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వచ్చేసింది. మనుషులతో పని లేదు. ఏఐ అయితే స్పీడ్గా చేస్తుంది, ఏఐ అయితే బాగా చేస్తుంది. కానీ ఏఐతో ప్రమాదం కూడా పొంచి ఉంది అని మేధావులు చెప్తున్నారు. 2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధా పరిజ్ఞానంతో కూడిన మాల్వేర్లతో సైబర్ దాడులు ఎక్కువ జరిగే అవకాశం ఉందని ఇండియా సైబర్ థ్రెట్ రిపోర్ట్ 2025 అంచనా వేసింది. ఆ పరిజ్ఞానంతోనే వాటిని నియంత్రించవచ్చునని తెలియజేసింది. గడిచిన సంవత్సర కాలంలో దేశంలో మొత్తంగా ప్రతి సెకనుకు 11 సైబర్ దాడులు జరిగినట్లు గుర్తించింది. రానున్న రోజుల్లో ఏఐ ఆధారిత మాల్వేర్ల ద్వారా దాడులు జరిపి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడతారని డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా DSCI సైక్రెట్ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక అంచనా వేసింది. హెల్త్ కేర్, ఆతిథ్యం, ఫైనాన్స్ వంటి రంగాలపై ఈ దాడుల ప్రభావం ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. బయోమెట్రిక్ డేటా దోపిడీ మరింత పెరుగుతుందని అంచనా వేసింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని నకిలీ యాప్లు, దరఖాస్తుల ద్వారా మోసాలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపింది. దేశంలో 2023 అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఏడాది కాలంలో జరిగిన సైబర్ దాడులపై DSCI సైక్రెట్ నివేదికలు ఇచ్చాయి. దేశవ్యాప్తంగా 84 లక్షల ఎండ్ పాయింట్లు అంటే నేరం జరిగినట్లు గుర్తించిన కేంద్రంలో 36.9 కోట్ల మాల్వేర్లతో దాడులు జరిగినట్లు గుర్తించారు. దీని ఆధారంగా భారత్లో నిమిషానికి సగటున 702 సైబర్ దాడులు జరిగాయని తెలిపారు. అంటే ప్రతి సెకనుకు 11 దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. హెల్త్ కేర్లో 21.82%, ఆతిథ్యంలో 19.57%, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ BFSIలో 17.38%, ఎడ్యుకేషన్లో 15.64%, MSMEలో 7.52%, మ్యానుఫ్యాక్చరింగ్లో 6.88%, ప్రభుత్వ సంస్థల్లో 6.1%, ITITESలో 5.09%. ఈ రంగాలు దాడులకు గురయ్యాయని తెలిపారు. ప్రతి 40,436 మోసాల వెనుక ఒక మాల్వేర్, సగటున ప్రతి 595 మోసాల వెనుక ఓ ర్యానమ్వేర్ ఉన్నట్లు రక్షణ వ్యవస్థల ద్వారా తెలుసుకున్నారు. ఏడాది కాలంలో 5,842 హ్యాక్టివిస్టులు బృందాలుగా ఏర్పడి హ్యాకింగ్కు పాల్పడే సైబర్ నేరగాళ్లను హ్యాక్టివిస్ట్ గ్రూపులుగా వ్యవహరిస్తుంటారు. దేశంలో ప్రముఖ సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ బృందాలు సంవత్సర కాలంలో 5,842 దాడులు చేశాయి. దేశ సరిహద్దులకు కూడా వీటి నుంచి ముప్పు పొంచి ఉందని నివేదిక వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలతో పాటు వ్యక్తులకు సంబంధించిన ఆన్లైన్ డేటాను హ్యాకిస్టులు దొంగలిస్తారు, బ్లాక్ చేసి బెదిరిస్తారు. అలా బ్లాక్ చేసిన డేటాను తిరిగి అప్పగించాలంటే డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. దీన్నే ర్యాన్సమ్వేర్గా పరిగణిస్తారు. అలాంటి 10 ప్రధాన ర్యాన్సమ్వేర్ గ్రూపులను గుర్తించారు. కొన్ని సంస్థలు తమ డేటాను క్లౌడ్లో భద్రపరుస్తుంటారు. దాన్ని ఒకే సమయంలో తమ యూజర్లు ఎంతమందికైనా షేర్ చేసుకునే అవకాశం కల్పించేందుకు పలు ప్లాట్ఫామ్లను ఉపయోగిస్తారు. అలాంటి పలు క్లౌడ్ ఆధారిత ఫైల్ షేరింగ్ ప్లాట్ఫామ్లను సైబర్ నేరగాళ్లు ఎక్కువగా లక్ష్యంగా చేసుకున్నారు. గూగుల్ డ్రైవ్, డ్రాప్బ్యాక్, వన్ డ్రైవ్, గిట్ హబ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, WeTransfer, బాక్స్, అమెజాన్ S3 బకెట్స్, IBM క్లౌడ్, ఒరాకిల్ క్లౌడ్ దుర్వినియోగానికి గురవుతున్నాయి. కాగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ దాడులను గుర్తించడంలో తెలంగాణ సత్తా చాటింది. సైబర్ నేరగాళ్లు పంపిన వాటిలో 15.03% మాల్వేర్లను గుర్తించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్లో అభివృద్ధి చెందుతున్న IT పరిశ్రమలు ఉండడం ఇందుకు బలమైన కారణం. ఇందులో సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లను ఏర్పరుస్తారు. ఆ తర్వాత స్థానాల్లో గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, ఢిల్లీ ఉన్నాయి. ఏదేమైనా కానీ ఏఐతో ఎంత మేలో అంతే ప్రమాదం కూడా ఉందని తెలుస్తోంది. కాబట్టి మనుషులను డెవలప్ చేస్తూ వాళ్ళలో జ్ఞానం పెంచుతూ లేదా వాళ్ళని టెక్నికల్గా ట్రైనింగ్ ఇస్తూ ఉపయోగించుకోవాలి. కానీ ఏఐలు అనేవి కొన్ని చోట్లలో ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉంటుంది. అవునంటారా కాదంటారా? మనిషికి మించి నమ్మకస్తులు, మనిషికి మించి బాగా చేయగలిగే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మనిషి మేధస్సును ఏమంటారు దాటుకు వెళ్ళే వాళ్ళు ఏ రకంగా ఉన్నారన్న నేనైతే విశ్వసించను. మరి మీరేమంటారు? అది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఛానల్లో కొంచెం వీడియోస్ ఆలస్యం అవడం, పడకుండా జరుగుతోంది. దానికి క్షమించండి. అవేవి లేకుండా రెగ్యులర్గా అప్డేట్స్ అందించడానికి ప్రయత్నం చేస్తాం. కొన్ని కారణాలు చెప్పుకోలేం. ఆ కారణాల వల్ల మాత్రమే వీడియోస్ వెంటనే పడట్లేదు. అండ్ 1-2 డేస్ మధ్యలో మిస్ అయ్యాయి కూడా. అలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేశారా లేదా అని ఛానల్ని చెక్ చేయండి. ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి చాలా బలాన్ని ఇస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతగా నిలవండి. ఆర్థిక చేయూత లేకుంటే మేము ఎంత అడుగులు ముందుకు వేసినా అవి వెనక్కే వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఆర్థికంగా కొంత స్థిరత్వం, ఒక ఆఫీసు, ఇంకా కొన్ని ఎంప్లాయ్ రిక్రూట్మెంట్ విషయంలో, వీటన్నిటి విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. మీరు చేసే ఒక్క రూపాయి సహాయం కూడా
ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తపనకు ఉపయోగపడుతుంది. ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల కోసం 8328500576 ఈ నెంబర్కి సంప్రదించండి. వ్యాపార ప్రకటన ద్వారా కూడా ఈ ఛానల్ని ఆదుకోవడంలో అడుగు ముందుకేయండి. ఈ ఛానల్ ఏం జరిగినా సరే దేశహితాన్ని, సనాతన ధర్మాన్ని ప్రజలకు అందించాలి అనే ఉద్దేశంతో అడుగులు ముందుకేసాం. ఒక అమ్మాయి కళ ఇది. మీరందరూ చేయూత అందిస్తే ఖచ్చితంగా ఏ విషయంలో కూడా వెనుకడుగు వేయకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో మాత్రం ముందుంటామని మాటిస్తున్నాం. జై హింద్, జై భారత్.